ఓకే. కాకపోతే యూజ్ చేసినా కూడా ఒక మనిషి నన్ను అన్నారు కదా చాట్ జీపీటీ చూస్తున్నారా మీరు అని చెప్పేసి, కాకపోతే మనిషే బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. చాట్ జీపీటీ జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే. సో ఇలా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అంటే మెడిసిన్, ఎగ్జాంపుల్ మెడిసిన్ తీసుకుంటే చాట్ జీపీటీ నుంచి నేర్చుకోవచ్చు, కానీ ఒక సర్జనే చేయాలి కదా, చేసేది ఒక మనిషే కదా. కరెక్ట్. సో ఇలా దీనికి ఏమంటారు మీరు? ఓన్లీ ఇంజనీర్ పీపులే భయపడాలా, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఆ విషయం మీద? ఏఐ వచ్చిన తర్వాత ఏంటంటే యావరేజ్గా ఉండే మనుషులందరికీ కూడాను జాబ్ థ్రెట్ ఉందని అనుకోవచ్చు. అంటే మీరు చేసే పనిలో మీరు అన్నట్టు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఎవరిది అవసరం? ఎక్స్పర్ట్స్ ఇది మాత్రమే అవసరం. మీరు అన్నట్టు సర్జన్ అనేది ఒక స్పెషలిస్ట్. అంతేగానండి ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే కనుక ఎక్స్రేస్ ఇప్పుడు కూడాను మనం స్కానింగ్ రిపోర్ట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్ చూసి సిటీ స్కాన్స్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, దాన్ని వాళ్ళు కోరిలేట్ చేసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కంప్యూటర్ విజన్ ఏఐ వచ్చేసింది. అంటే ఆ స్కాన్ రిపోర్ట్స్ను కూడాను ఏఐ అనేది ఇంటర్ప్రెట్ చేసేసి ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మీకు డాక్టర్స్కి ఇచ్చేయటం అనేది ఆల్రెడీ చూస్తున్నాము. ఇంకా రాను ఎక్కువగా గమనిస్తాం. ప్రతి ఫీల్డ్లో కూడాను ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే అన్నీ పోతాయి. ఇప్పుడు మేము స్కూలు కాలేజ్ నడుపుతాం, మాకు ఫీజు కలెక్ట్ చేసుకోవడానికి ఒక మనిషి ఇంకా అవసరం ఉండరు. రిసెప్షన్లో ఒక మనిషి అవసరం ఉండరు. అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, సరిపోతుంది. ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతున్నాయి, రైట్? ఎంట్రీ లెవెల్ జాబ్స్, డేటా ఎంట్రీలు, రెపిటేటివ్గా ఉండే టాస్క్లు అంతా కూడా పోతాయి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడ అవసరం ఉంటుంది? హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది మీకు ఒక ఎక్స్పర్ట్గా దానిని మీరు గమనించి, ఇప్పుడు ఈరోజు నేను ఒక స్టూడెంట్తో మాట్లాడుతుంటే తను ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలనుకుంటుంది. వాళ్ళ ఫాదర్కి ఉన్న భయం ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్లో మా పాప వెళ్ళాలనుకుంటుంది, 10th చదువుతుంది. ఇంటీరియర్ డిజైనింగ్లో మరి ఏఐకి ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది? ఇంటీరియర్ డిజైనింగ్లో ఏవైతే బేసిక్ లేఅవుట్స్ గీయటం ఉంటుందో అది ఇంక నుంచి ఏఐ తీసుకునే సందర్భాలు మనం గమనిస్తాయి. అంటే ఇప్పుడు తను కూర్చొని ఒక చైర్ పెట్టడమో, ఒక టేబుల్ పెట్టడమో, ఆ చిన్న టాస్క్లంతా కూడా ఏఐ తీసేసుకుంటే తను క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఏఐ అనేది ఒక మనిషి క్రియేటివిటీని ఛాలెంజ్ చేస్తుంది, మనిషి క్రియేటివిటీని పెంచుతుందే తప్ప మనుషుల్ని రీప్లేస్ అయితే చేయదు. ఓకే. ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేసి జాబ్స్ పొందుతున్నారు చాలామంది. సో దీనివల్ల డిగ్రీ ఉండాల్సిన పని లేదా ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి? డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ అంటే మనకి ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో మీకు డీప్గా వెళ్ళగలిగే అవకాశం ఇచ్చే ఒక కోర్స్. అది 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు. నేను ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక 4 సంవత్సరాలు నేను డెప్త్లో చదవగలిగే నాకు అవకాశం ఇచ్చే కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్. నేను ఓన్లీ స్కిల్స్ వరకు ఏదో ఒక టూల్స్ వరకు నేర్చేసుకుంటే ఒక మెకానిక్కి ఒక మెకానికల్ ఇంజనీర్కి ఉన్న డిఫరెన్స్ ఈ టూల్స్కి డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ KSA నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీస్, ఈ మూడింటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, చేయగలిగే ఎబిలిటీ కూడా ఉండాలి. ఈ 3 ఉండాలి. కాబట్టి డిగ్రీస్ కూడా అవసరం ఉంటాయి. డిగ్రీస్ కూడాను మైక్రో క్రెడెన్షియల్స్, డ్యూయల్ డిగ్రీస్, చేస్తున్న డిగ్రీతో పాటు మళ్ళీ ఇంకొక సర్టిఫికేషన్ కోర్సెస్ చేయటము, ఇలాంటివి మనం ఆల్రెడీ గమనిస్తున్నాం. ఓకే ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు మరి. హలో అండి. హలో. హలో, మీ పేరేంటండి? నా పేరు నరసింహ అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి మేడం. మేడం చెప్పండి. హలో సార్, మా అబ్బాయి 10th అయిపోయింది సార్ ఇప్పుడు. ఓకే. హలో, నమస్కారం సార్. మా అబ్బాయి 10th అయిపోయింది. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నాడు సార్, పార్క్ అని. ఓకే. ఇప్పుడు తను ఇంజనీరింగ్ అయితే బెస్టా, లేకపోతే ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు, లేకపోతే అది చేస్తే బెస్టా అని మేడం. ఓకే, మీరు ఎంపీసీ తీసుకున్నారు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఇంజనీరింగ్ వైపు వెళ్ళటం బెటరా లేకపోతే ఏఐ బెటరా అనేది ఇప్పుడు కామన్గా చాలామంది తల్లిదండ్రులకు ఉన్న క్వశ్చన్ అండి. దీన్ని మనము 2 డిఫరెంట్ విషయాలుగా గమనించకుండా, అంటే ఇంజనీరింగ్ బెటరా ఏఐ బెటరా అని కాకుండా ఈ రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడాను వాళ్ళ కోర్సెస్లో ఏఐకి సంబంధించి, డేటా సైన్స్ సంబంధించి ఆల్రెడీ అడిషనల్ కోర్సెస్ కానివ్వండి, ఎలెక్టివ్స్ కానివ్వండి, స్పెషలైజేషన్స్ కానివ్వండి లాంచ్ చేయటం జరిగింది.
దీంతో పాటు మన ఈ లీనియర్ థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది అయిన తర్వాత ఇది కాకపోతే ఇది కానీ ఏదో ఒకటే చేయటం అనేది మనకు అలవాటు. కానీ ఇప్పుడు మనం లీనియర్ థింకింగ్ ప్రాసెస్ని వదులుకొని అన్నీ కూడాను కలిపి మనం చేయొచ్చా, అన్నీ కూడాను చేసుకుంటూ ముందుకెళ్ళచ్చా? ఎందుకంటే అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీ అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తూ ప్యారల్గా ఆన్లైన్ డిగ్రీ మనకి ఐఐటి మెడ్రాస్లో బీఎస్సీ డేటా సైన్స్ అప్లికేషన్స్ పైన ఆన్లైన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. తను ఏదైనా వేరే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఐఐటి మెడ్రాస్లో బీఎస్సీ ఆన్లైన్ డిగ్రీ డేటా సైన్స్లో చేసుకుంటూ ఏఐ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు.